బీరకాయ, పల్లీలు, టమాటా కాంబినేషన్‌లో ఎప్పుడైనా ట్రై చేశారా? లేకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఫస్ట్ ప్యాన్‌లోకి ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్లు. ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు వేసేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టేసుకొని పల్లీలు క్రిస్పీ అయ్యేంత వరకు వేయింపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోండి. నేను ఒక 4, 5 పచ్చిమిర్చి ఇలా చుంచుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి చక్కగా వేగే వరకు వేయింపుకోవాలి. చూడు పల్లీలును పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని నేను బీరకాయలు లావుగా కట్ చేసేసుకున్నాను. బీరకాయలు వేసేసుకొని ఒక 3 టమాటాలు కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేయడం వల్ల చక్కగా మగ్గిపోతాయి త్వరగా. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసేసుకుంటున్నాను. చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి. బీరకాయలు, టమాటాలు పూర్తిగా. ఇప్పుడు చూడండి, బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బీరకాయలు, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం ఫస్ట్ వేపుకున్న పల్లీలు ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలు, టమాటాలు కూడా చల్లారిపోయాయి. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని పోపు వేసేసుకొని ఆ పోపు ఇందులో వేసేసుకొని కలుపుకున్నారంటే అద్దిరిపోయే బీరకాయ, పల్లి, టమాటా పచ్చడి రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంతా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.